ఇలా ఒకసారి గోంగూర పుల్లగూరని ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని, స్టవ్ పైన కడాయి పెట్టుకొని, ఒక చిన్న కట్ట గోంగూరను వేసుకోవాలి. స్పైసెస్ తగ్గట్టు 10 పచ్చిమిర్చి, చాప్ చేసుకున్న ఒక టమాటో, చాప్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని, ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని, అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకొని, ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కుక్ అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి అంతటిని కలుపుకొని స్టవ్ ఆపేసి మ్యాషర్‌తో లేదా పప్పు గుత్తితో బాగా మెదుపుకొని ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ వడియము లేదా పోపు దినుసులను వేసుకొని చేసుకున్నాక మనం ముందుగానే మ్యాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆపేస్తే ఈ గోంగూర పుల్లగూరని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటది. ఒకసారి ఇలా ట్రై చేసి